హాయ్ అండి, మొన్న క్లే పాట్ కలెక్షన్ చూపించాను కదా, దానిలో పెరుగు తోడు పెట్టాను. సో దాన్ని ఎలా క్లీన్ చేస్తానో చూసేయండి. ముందుగా క్లే పాట్ని 1 అవర్ నానపెట్టి తర్వాత సాల్ట్ కానీ లెమన్ కానీ వేసి సాఫ్ట్ స్పంజ్తో క్లీన్ చేసుకోవాలి. అవును, అక్షయ తృతీయకి ఎంతమంది గోల్డ్ కొన్నారు? నేనైతే రీసెంట్గా ఒక రీల్ చూసాను అనమాట, చాగంటి కోటేశ్వరరావు గారిది. ఆయన ఏం చెప్పారంటే, అక్షయ తృతీయ రోజు ఒక మట్టి కుండని కొనుక్కొని దాని నిండా నీళ్లు నింపి అందులో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, యాలకులు, పచ్చకర్పూరము, సో ఇలాంటివన్నీ వేసి పూర్తిగా నీళ్ళతో ఉన్న కుండని దానం చేస్తే అది అక్షయమయ్యి ఏ ప్రాణిగా మనం ఉన్నా సరే నీళ్లు దొరుకుతాయంట. సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే రీసెంట్గా తెలిసింది. సో నేనైతే ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ రోజు అయితే గోల్డ్ అయితే ఏమీ కొననండి, మాకైతే అలవాట్లేదు, నేనైతే ఎప్పుడు కొన్ను. సో పెరుగు తోడుపెట్టిన దీన్ని అయితే ఫుల్గా క్లీన్ చేస్తాను అనమాట. నేనైతే ఓన్లీ సాల్ట్ వేసే క్లీన్ చేస్తాను. సో ఇలా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మనకి ఎండ ఉంటే ఎండ షేడ్లో పెట్టుకోండి, లేదు మీకు ఎండ దొరకలేదు అంటే కిచెన్లోనే ఒక పక్కన పెట్టేసుకోండి, అది మళ్ళీ ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది. నేనైతే మార్నింగ్ క్లీన్ చేసి నైట్ తోడు పెడతాను, అంతే ఈ వీడియో.